వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో గులాబ్ జామ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నానండి, 2 తీసుకున్నాను. ఈ 2 తీసుకొని మనం పిండి అనేది ఎలా కలుపుకోవాలనేది చూపిస్తున్నాను. మనం కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పోసేస్తే పిండి మనకి పుర్రైపోతుంది. అందుకని కొంచెం కొంచెం చూసుకొని పిండి కూడా స్మూత్గా కలపాలండి. గట్టిగా చపాతీ పిండిలాగా కలపకూడదు. అప్పుడు మనకి చాలా స్మూత్గా వస్తాయి గులాబ్ జాములు అనేది. చూడండి, నేను ఈ విధంగా కలిపేసేసి కొంచెం పైన నెయ్యి వేసేసి పక్కన పెట్టేస్తున్నా. మనం అంతలోపల జీరా అనేది కాసుకుందాము. నేను 2 ప్యాకెట్లకి కేజీ చక్కెర అనేది వేసానండి. దీనికి మనం లీటర్ నీళ్ళు అనేది పోసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. జీరా కరెక్ట్గా సరిపోతుంది. ఆ గులాబ్ జాములకి జీరాకి కరెక్ట్గా సరిపోతుంది. మనం అంత లోపల గులాబ్ జాములన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి.